ఎక్కారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 3 రోజుల్లో తమ సమస్యలు పరిష్కారం కాకపోతే షాపులు బంద్ చేస్తామంటున్నారు. రాజధానికి రైతులు భూములు ఇచ్చిన తరహాలో తిరుమల అభివృద్ధికి 30 సంవత్సరాల క్రితమే తిరుమల నిర్వాసితులు భూములు ఇచ్చారు. ఆదుకుంటానన్న టీటీడీ హ్యాండ్ ఇచ్చింది. 30 సంవత్సరాలుగా విజ్ఞప్తులకే పరిమితం అయిపోయినప్పటికీ తిరుమల నిర్వాసితులు ఇప్పుడు రోడ్డుకెక్కారు. అసలు తిరుమల స్థానికుల సమస్యలు ఏంటి, టీటీడీ ఏ విధంగా స్పందిస్తుంది, వారి ఆందోళన ఏ విధంగా చేయబోతున్నారు వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు తిరుమల స్థానికులు, వారికి మద్దతుగా నిలిచినటువంటి వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు టీటీడీ పాలక మండలి చైర్మన్గా కూడా ఉన్నారు, సభ్యుడిగా కూడా పనిచేశారు. తిరుమలకు సంబంధించినటువంటి నిర్వాసితుల సమస్యలు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితులు, ఏ విధంగా వీటికి పరిష్కార మార్గం లభించే అవకాశాలు ఉంటాయి? తిరుమల వాసులు ఇప్పుడు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు పరిష్కరించడానికి 10 నిమిషాలు చాలు. చిత్తశుద్ధి అన్నది ఉంటే, కొండ మీద ఉన్నటువంటి వాళ్ళ మీద మానవీయ కోణం అన్నది ప్రసరిస్తే వెనువెంటనే పరిష్కరించేటువంటి సమస్యలు ఇవి. ఈ ప్రభుత్వానికి ఆ మానవీయత లోపించటము, కొండ మీద ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా సంఘ విద్రోహుల కింద జమకట్టడము, గతంలో పరిపాలించినప్పుడు కూడా వీళ్ళు కొండ మీద ఉన్నటువంటి వందలాది కుటుంబాలను కిందికి తరిమేయటము, దీనికి ఒక చరిత్రగా మార్చినటువంటి సంస్కృతి ఉన్నది ఈ ప్రభుత్వానికి. ఈ రోజున వీళ్ళు కోరుతున్నటువంటి ప్రతి సమస్య వెనువెంటనే చర్చలకు పిలిపించి పరిష్కరించడానికి అనువైనటువంటిది. టీటీడీ మీద భారం కూడా పడనటువంటి విషయాలు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా అక్కడ దాదాపు ఒక 450 మందికి హాకర్ లైసెన్సు తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకు కాకుండా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇతరేతర జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలుచుకొని ఓట్లు దండుకోవడం కోసమని, వాళ్ళ జీవనాలను పెంచడం కోసమని వాళ్లకు హాకర్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయటం చాలా దారుణమైనటువంటి విషయం. 10 సంవత్సరాల క్రితం కూడా స్థానికులు ఆందోళన చేశారు, మీరు మద్దతు ఇచ్చారు. మరోసారి స్థానికులు ఇప్పుడు రోడ్డెక్కినటువంటి పరిస్థితి, ఏ విధంగా వీళ్ళని ఆదుకోబోతున్నారు? టీటీడీ అధ్యక్షునిగా ఉన్న ఆ రోజున కొండ మీద స్థానికులు ఏ సమస్య తీసుకొని వచ్చినా ఆ సమస్య ఒక్కటి కూడా పెండింగ్ లేదు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఆ తర్వాతనే ఈ సమస్యలు వచ్చినాయి, అంతకు ముందు ఆ సమస్యలు వచ్చినాయి. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఏ సమస్య రాదు. మీరు చెప్పండి, ఎలా సమస్యలు పట్ల టీటీడీ ఏ విధంగా స్పందిస్తుంది, మీరు ఏ విధంగా ఈ ఆందోళన ఉధృతం చేయబోతున్నారు? మేము దగ్గర 4 సంవత్సరముగా దేవస్థానానికి ఆఫీసులోకి వస్తేమి, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న నాయకులకు అవుతాయేమి విన్నవించుకోవడం జరిగిందండి. స్థానికులుగా ఉండే విలేకరులు కూడా దయచేసి ఏమనుకోవద్దండి. స్థానికులుగా ఉన్న విలేకరులకు కూడా ఈ విషయం తెలుసు. కానీ 4 సంవత్సరాలుగా మేము ఇచ్చిన పేపర్లకి దానికి ఏమి విలువ లేని వలన ఈరోజు అందరూ ఐక్యతగా ఇదే విధంగా ఉంటే ఇప్పుడు ఉన్న 1500 మందిని ప్లస్ ఒక 1500 అంగుళ్ళను కూడా తిరుపతి తరలించి బతుకులు నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కల్పించడం ఇప్పుడున్న దేవస్థానం వారు మా సమస్య దేవస్థానంలో కానీ గవర్నమెంట్ కానీ తీర్చగల పోతే ఇది ఈ విధంగా 3 రోజుల తర్వాత మళ్ళా తిరుమల మొత్తం అన్ని షాపులు మూసుకొని మా అంతటా మేమే మూసుకొని నిరాదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాము. అది కూడా కాలపక్షంలో అమర నిరాదీక్ష చేసేదాన్ని కూడా సిద్ధపడతామని తిరుమల స్థానికుల తరపున మేమందరూ విన్నవించుకుంటున్నాము. తిరుమల నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం మొదటి దశగా రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. 3 రోజుల పాటు ఈ దీక్షలు ఉంటాయి. టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తిరుమలకు సంబంధించినటువంటి దుకాణాలు కూడా మూసివేసేందుకు సిద్ధమవుతున్నాం. అటు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమంటున్నారు తిరుమల నిర్వాసితులు. ఇది ప్రస్తుతం తిరుమల నిర్వాసితులు దీక్ష సందర్భంగా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో. కెమెరా పర్సన్ చంచయ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుపతి.